ఐసీఎఫ్ కోచ్లు వచ్చేసి మనకి స్క్రూ కప్లింగ్ తో వస్తాయండి. ఎల్హెచ్బి కోచ్లు వచ్చేసి మనకి సిబిసి కప్లర్స్ తో వస్తాయి. సో ఈ స్క్రూ కప్లింగ్ అంటే ఏం లేదు, ఇట్లా ఉంటది, మధ్యలో ఒక ఈ స్క్రూ లింక్ ఉంటది అనమాట, అంతే. అది వేరే ఎల్హెచ్బి కోచ్ల దగ్గరికి వచ్చేసరికి ఇట్లా ఉంటాయి అన్నమాట, టైట్ చేసి సిబిసి కప్లర్స్ తో. సో ఏంటంటే ఇది యాంటీ క్లైంబింగ్ ఫ్యూచర్స్ తో వస్తాయి అనమాట ఇది. సో ఎల్హెచ్బి కోచ్లు అన్నది యాంటీ క్లైంబింగ్ ఫ్యూచర్ తో వస్తాయి. వేరే ఐసీఎఫ్ కోచ్ల్లో మనకి యాంటీ క్లైంబింగ్ ఫ్యూచర్ లేదనమాట. ఏంటి యాంటీ క్లైంబింగ్ ఫ్యూచర్ అంటే, ఏదైనా ట్రైన్ కొలిజన్ అయినప్పుడు లేదా ట్రైన్ వెళ్ళి వేరే దాన్ని ఏదైనా గుద్దినప్పుడు ఏం జరుగుతుంది, ఒక కోచ్ లేసి ఇంకో కోచ్ మీద పడతా ఉంటది. సో ఎందుకంటే ఈ స్క్రూ కప్లింగ్ వల్ల. ఈ స్క్రూ కప్లింగ్ దేనిలో ఉంది, ఐసీఎఫ్ కోచ్ల్లో ఉంది. సో ఐసీఎఫ్ కోచ్ల్లో ఉన్నప్పుడు ఏదైనా ట్రైన్ కొలిజన్ కానీ ట్రైన్ దేన్నన్నా గుద్దినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక కోచ్ మీద ఒక కోచ్ ఎక్కుతాయి, అంటే అక్కడ యాంటీ క్లైంబింగ్ ఫ్యూచర్ లేదు. వేరే ఎల్హెచ్బి కోచ్ల దగ్గరికి వచ్చేసరికి ఇట్లా టైట్ గా ఉండటం వల్ల ఒకవేళ ట్రైన్లు 2 ట్రైన్లు గుద్దుకున్నా లేదా ఈ ట్రైన్